ఎవరైనా వచ్చి సబ్జెక్ట్ చెప్తే ఈ రవి గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇది ప్రజల్లోకి వెళ్తుందేమో, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుందేమో అని చెప్పేసి ఇలాంటి నాన్ సెన్స్ వాగడంతో వాగటానికి ముందుకు వస్తాడు. ఈయన మాట్లాడినప్పుడు మనందరం ఈయన మాట్లాడిన అబద్ధాలు, ఈయన మాట్లాడినటువంటి మనందరం వినాలి. సంస్కారం ఉంది, మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి మనకున్న సంస్కారం ప్రకారం మనం ఇలాంటి చెత్త వాగడంతా బరాయిస్తున్నాం. రవి గారు ఒక నిమిషం, నెక్స్ట్ మీరు మాట్లాడుతున్న కంక్లూజన్ వారికి మనం 5 నిమిషాల టైం ఇవ్వాలి కదా, వారు ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు, వారికి 5 నిమిషాల టైం ఇవ్వాలి కదా. ఇద్దరైనా 100 మంది అయినా నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పడానికి కూర్చోవాలి. ఇద్దరుంటే పారిపోతావా ఏంటి? సజ్జల రాసిచ్చింది చదువుతున్నాడా ఆయన సమాధానం మీరు చెప్పేదేంటి? ఎవరి అడ్వకేట్ గారా? ఆయన సజ్జల స్క్రిప్ట్ చదవడానికే వస్తాడు. సజ్జల స్క్రిప్ట్ తో నాకేం పని లేదు. నేనేమో నీకులాగే స్క్రిప్ట్ సబ్జెక్ట్ లేనివాడిని కాదు, ఏది పడితే అది మాట్లాడతానికి. నీ స్క్రిప్ట్ ఏంటో నువ్వు మాట్లాడేంటో ఆడు మాట్లాడతాడు మళ్ళీ. మాకు తెలుసులే నీ విశ్లేషణ ఏం లేదు. ఉన్న సబ్జెక్ట్ ఇప్పుడు మనం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి బ్రహ్మనాయుడు గారు మ్యూట్ చేయరు. 20 నిమిషాలు ఆయన మాట్లాడేటప్పుడు సో వారికి సజ్జల గారికి ఏం సంబంధం ఉంటుంది? అనవసరంగా ఎలాగా చెప్పేది వినిపించుకోవాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఆయన ప్రజల్లో లేనటువంటి వ్యక్తి, ఆయన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆళ్ళు చెప్పిన మాట కాకుండా ఇప్పుడు 2019 నుంచి ఈ సమస్య వచ్చిందా మీకు అని అడుగుతున్నాడు డిప్యూటీ సీఎం గారు. రైతులేమో 40 సంవత్సరాల నుంచి ఉంది మహాప్రభు. ఇక్కడ ఓఎన్జీసీ కానివ్వండి, గెయిల్ కానివ్వండి, ఇక్కడ జరుగుతున్నటువంటి గ్యాస్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, 1.5 మీటర్ కుంగిపోయింది అని చెప్పేసి ఆయన అంటే, ఈయన డిప్యూటీ సీఎం గారు 2019 నుంచి మీకు ఈ సమస్య వచ్చిందా అని పోర్ట్రే చేస్తా ఉన్నారు. రైతులు వాళ్ళు చెప్తున్నారు కాదు సార్ ఇది ఎప్పుడు సమస్య కాదు, ఎప్పుడు అది కూడా తీసుకొచ్చి ప్రభుత్వం మీద రుద్దాలనేటువంటి నాకైతే అర్థం కాదు. రవి గారు అసలు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి రైతులకి అప్పుడు అవకాశం ఎక్కడ ఉంది చెప్పడానికి? టర్న్ వచ్చినప్పుడు మాట్లాడయ్యా రవి. ఏంది బ్రహ్మనాయుడు గారు ఆ టైం కూడా ఆయనకే ఇవ్వండి. ఆయన బాగా ఊరుకుంటా కూర్చుంటాడు, మా టైం కూడా ఆయనకే ఇవ్వండి. ఏం మాట్లాడతావు మాట్లాడి చెప్పు నువ్వు. రఫీ గారు చెప్పండి. ఏమండి మీరు ఒక పార్టీ నుండి ఒకరిని పిలవండి, వైసీపీ నుండి ఇద్దరిని పిలిచారు, పోటీ పెట్టుకున్నాడు, ఒకతనే ఉచ్చబడుతుంది. వైసీపీ నుంచి ఇద్దరు వచ్చారు కాబట్టి ఉచ్చబడుతుందని చెప్పుకొని నేను వెళ్ళిపోతా. ఎలా జరుగుతుంది ఈ చర్చ చెప్పండి మీరు. బ్రహ్మనాయుడు నిన్ను ఎవడన్నా మాట్లాడా? నువ్వు మాట్లాడే సొల్లు సోది అంతా విన్నాం కదా. నువ్వు మాట్లాడేటువంటి అబద్ధాలు ఎవడన్నా మాట్లాడి ఖండించాడా? కనీసం జనాలు చూస్తున్నారు కదా మనల్ని. బ్రహ్మనాయుడు గారు మీరైనా కనీసం మ్యూట్ చేయొచ్చు కదా. మిగతా వాళ్ళు మాట్లాడే టైంలో మాకు ఇచ్చే టైమే ఒక 5 నిమిషాలు ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ 45 మినిట్స్ కూర్చుంటే 5 నిమిషాలు ఇస్తే మధ్యలో కూర్చుని పార్కింగ్ ఏంటంటే? రఫీ గారు కంక్లూజన్ ఇవ్వండి. మీరు ఇప్పుడు మీ టైం ఇస్తున్నాను రఫీ గారు, మీ టైంలో మీరు మాట్లాడండి, వాళ్ళ టైంలో వారిని వదిలేసేయండి. సో రైతుల పక్షాన మాజీ ముఖ్యమంత్రి ఉద్యమం ప్రారంభిస్తానంటున్నారు, రైతులని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అన్నారు. ఆయన పిలుపులు ఇచ్చినటువంటి ఉద్యమాలన్నీ కూడా తుస్సుమన్నాయి, ఏ ఒక్కటి జరగల. ఆయన హయాంలో కనీసం రైతు భరోసా పేరు మీద పెట్టి కనీసం గోనె సంచులు ఇవ్వలేకపోయాడు. తడిసిన ధాన్యం కప్పుకోవడానికి కనీసం టార్పాలిన్స్ ఇవ్వలేకపోయాడు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రాలా. ఆలుగడ్డేదో ఉర్లగడ్డేదో తెలియని మనిషి. కేజీ ఏంటో క్వింటాల్ ఏదో, మిరపకాయ రైతుల దగ్గరికి వెళ్ళి కేజీ అంటాడు, క్వింటాల్ అంటాడు. కేజీ 3600కి మా ప్రభుత్వ హయాంలో కొన్నామని చెప్పి మాట్లాడతాడు. ఆ స్క్రిప్ట్ వేరు, ఆయన మాట్లాడేది వేరు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇక చెప్పే పనే లేదు. ఆయనకున్న అవగాహన ఏంటి, ఆయనకున్నటువంటి ఇదేంటి, దాని మీద చర్చ. ఈయన 100 పిలుపులు ఇచ్చిన ఏ వర్గం కూడా ఆయన సపోర్ట్ చేయదు. ఆయన జనవరిలోనే సంక్రాంతి తర్వాత నేనేదో పాదయాత్ర చేస్తా, పోరుబాట చేస్తా అన్నాడు. మళ్ళీ సంక్రాంతి దివాణం లేదు. రేపు దమ్ము ధైర్యం ఉంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచి చూపించమనండి. ఓకే సురేష్ గారు రెస్పాండ్ అవ్వండి, కంక్లూజన్. అలాగే 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు ప్రత్యక్షంగా జరిగితే
క్యాండిడేట్లని డిక్లేర్ చేసి చేతకాగా విత్డ్రా చేసుకున్నాడు. ఆయనకి ఏదో ఓకే రఫీ గారు సమయం అయిపోయింది, దయచేసి సహకరించాలి మీరు. సురేష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా? టైం అంతా రఫీ గారికి తీసుకొని సురేష్ అన్న చెప్పనే, ఆయనకి బ్రహ్మనాయుడు గారికి సెట్ అవుద్ది, మనం మాట్లాడటం అనవసరం. వెంకటేష్ గారు దయచేసి అర్థం చేసుకోవాలి. సీనియర్ జర్నలిస్ట్ మీరు కూడా రఫీ గారు మీరు సహకరించండి. సురేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ధైర్యం ఉంటే ఆ ఎన్నికల్లో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందు మీరు పోటీ చేయండి, అప్పుడు మీరు పోరుబాట అయినా లేకపోతే ప్రజల్లో పాదయాత్ర అయినా పెట్టుకోండి అంటున్నారు రఫీ గారు. 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఈ పోటీలో నిలబడతాం, దాంట్లో అనుమానం లేదు. ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నారు పచ్చి అబద్ధాలు. రైతు భరోసా కేంద్రాలు మూసేశారు, పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఆఖరికి విపత్తుల వల్ల వచ్చినటువంటి నష్టాలకి పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవలో 40,000 కావాల్సింది 10,000 ఇచ్చాడు. ఇవన్నీ ఎంతవరకు రైతుని మోసం చేసింది కాదా? రైతు నడ్డి విరుస్తున్నాడు. ఈ రోజు ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు, మళ్ళీ వీళ్ళకు బాకాలు వదులుతున్నాడు ఆయన రఫీ కూర్చొని. కనీసం ఒక నిజాలను ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగం 27వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 6వ స్థానానికి తీసుకొచ్చాడు. అది రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఈ రోజు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆనందపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం. రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర లేకపోతుంది? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రైతుకి ఏర్పాటు అమ్మకం చేసుకోవాలి. ప్రభుత్వమే ఆ చర్యలు చేపట్టింది, కలెక్టర్ని పరిరక్షణ అధికారిగా పెట్టింది. రైతు భరోసా కేంద్రాలు రైతుకి మేము అండగా నిలబడితే ఈ రోజు వీళ్ళ రైతులని, వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రైట్ వెంకటేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. జగన్ గారు పోరుబాటు చేసిన